ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచైనా ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నకిలీ విత్తనాల్ని అరికట్టి అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు మండల స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. మేము దిద్దుబాటు చర్యలు వెంటనే ప్రారంభించాలి. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా పూర్తిగా మిల్లర్లతో కుమ్మక్కైపోయారు బీజేపీ కిసాన్ మోర్చా బృందాలు. తెలంగాణ వ్యాప్తంగా తిరిగితే ఎక్కడ కూడా ఇలా వ్యవసాయ అధికారులు గాని కొనుగోలు కేంద్రాలలో ఇలా పిఎస్సిఎస్లు గాని ఐకేపీలు గాని మొద్దు నిద్రపోతా ఉన్నారు. మిల్లర్లతో సంబంధం చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. మిల్లర్లతోనే రాజీలు పడ్డారు. కేవలం ఫోటో షూట్ల కోసమే ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం ఇలా తీసుకోలేదనేటువంటి విషయం ఇలా బాధాకరం, విచారకరం చెప్పాల్సి రావడం. అందుకే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన ఇలా వ్యవసాయ కమిషనర్ గారికి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇలా బీజేపీ బృందం కిసాన్ మోర్చా బృందం విజ్ఞప్తి చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. రైతు రుణమాఫీని సమగ్రంగా అమలు చేయాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే ఈ రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావాలా. అదేవిధంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలా. ఇలా పూర్తి స్థాయిలో వేసంగిలో అమ్మినటువంటి వడ్లకు బోనస్ను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా డిమాండ్ పత్రాన్ని ఇలా కిసాన్ మోర్చా సహచర నాయకులతో కలిసి ఇలా వ్యవసాయ కమిషనర్ గారికి డైరెక్టర్ గారికి అందజేయడం జరిగింది. రైతులు కన్నీళ్లు పెట్టామని బాధపడతాము. వెంటనే కొనుగోలు వేగవంతం చేయండి అని చెప్పి రైతుల పక్షాన మిమ్మల్ని అభ్యర్థించడం కిసాన్ మోర్చా. రెండు రైతు భరోసా ఇంతవరకు లేదు. 3 సీజన్లు పోయింది. ఈ సంవత్సరం అయినా తీసుకురండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి కిసాన్ మోర్చా పక్షాన మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి పంటల బీమా యోజన ఫసల్ బీమా యోజన ఇక్కడ రాష్ట్రంలో లేని కారణంగా మొన్న కూడా మీరు ప్రకృతిగా అన్ని రాష్ట్రాలలో లేదా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలవుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఈ సంవత్సరం నుంచి వానాకాలం సీజన్ ఇచ్చిన సమగ్ర రుణమాఫీ విషయంలో కూడా ఇంకా దాదాపు 60% మంది రైతులకు పంటల బీమా రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ విషయంలో కూడా మీరు కొద్దిగా చొరవ చూపాలని ముఖ్య ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతు భరోసాను వెంటనే విడుదల చేయించండి. సమగ్ర రుణమాఫీని అమలు చేయించండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పించండి. అదేవిధంగా మనకు పూర్తిగా ఈ యాసంగిలో ఉన్నటువంటి అన్ని ధాన్యాలకు 500 రూపాయల లెక్క బోనస్ ఇప్పించాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చాగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం.